నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 21వ శ్లోకం. అమీహిత్వా సుర సంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. అర్జునుడు ముందు శ్లోకంలో చెప్పాడు, ఓ మహాత్మా, నాకు నీ యొక్క ఈ విశ్వరూపము చాలా మ్యాగ్నిఫిషియంట్ గా అద్భుతంగా కనిపిస్తోంది, కానీ అట్ ద సేమ్ టైం భయంకరంగా కూడా ఉంది. సో మూడు లోకాల వాళ్ళు కూడా నాకు భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది అని ఇప్పుడు అంటున్నాడు. అమీహిత్వా సురసంఘా విశంతి. విశంతి అంటే ప్రవేశించడం. సో కొంతమంది దేవతలు గుంపులుగా నాకు నీలోకి ప్రవేశిస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. అమీ అంటే నేను, హిత్వా చూస్తున్నాను. అమీహిత్వా సురసంఘా విశంతి కేచిత్ భీత ప్రాంజలయో గృణంతి. కొంతమంది భయపడి నీకు అంజలి ఘటిస్తున్నారు. తర్వాత స్వస్తి త్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః. కొంతమంది మహర్షులు సిద్ధులు వాళ్ళ యొక్క సమూహాలు ఈ ప్రపంచానికి శాంతి, స్వస్తి త్యుక్త్వా శాంతి కలగాలి అని పలుకుతూ వాళ్ళు స్తువంతిత్వాం నిన్ను స్తుతిస్తున్నారు. పుష్కలాభిః స్తువంతిత్వాం స్తుతిభిః పుష్కలాభిః. సో వాళ్ళు నిన్ను ఈ ప్రపంచానికి శాంతి కలగాలి అని నిన్ను స్తుతి చేస్తున్నారు. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మెయిన్ గా ఈ శ్లోకంలో దేవతలు, ఋషులు, మహర్షులు నిన్ను స్తుతి చేస్తున్నారు. వాళ్ళేమో భయపడి స్తుతి చేస్తున్నారు, వీళ్ళేమో ఈ ప్రపంచానికి శాంతి కలగాలని కోరుకుంటూ స్తుతి చేస్తున్నారు అని అర్జునుడు చెప్తున్నాడు. ఈ సన్నివేశాలు నేను చూస్తున్నాను ఇప్పుడు నీ యొక్క విశ్వరూపంలో అని చెప్తున్నాడు. క్లీం కృష్ణాయ నమః.